పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట అడ్డ రోడ్డు వద్ద ట్రావెల్స్ బస్సు ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 7 వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మృతులంతా చిలకలూరిపేట మండలం వేలూరు వాసులుగా గుర్తించారు. దేవురమ్మా రైట్. ఇక మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము ప్రమాదానికి సంబంధించినటువంటి దృశ్యాలను. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి సాంబశివరావుని అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, చెప్పండి, ప్రస్తుతం క్షతగాతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? పోలీసులు ఏం చెప్తున్నారు? కేసు నమోదు చేశారా? పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని చిలకలూరిపేట అడ్రోడ్ సెంటర్ లో అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 7 ఇప్పటికీ మృతుల సంఖ్య 7 పెరిగారు. మొత్తం 7 చనిపోగా మరొక 10 మందికి గాయాలయ్యాయి. వారిలో మరొక 3 పరిస్థితి విషమంగా ఉంది. వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మొత్తంగా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన 2 కుటుంబాలు బంధువులు మొత్తం కలిసి ప్రకాశం జిల్లా కొండమంజులూరు గ్రామంలో ఒక పుట్టినరోజు వేడుకకు ఆ శుభకార్యానికి హాజరై తిరిగి మళ్ళా వాళ్ళ స్వగ్రామానికి వెళ్తున్న సమయంలో వీళ్ళంతా ఆటోలో దాదాపు 15-16 మంది ఒకే ఆటోలో వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అర్ధరాత్రి 2-2:30 సమయంలో విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తున్న ఇంటర్సిటీ స్మార్ట్ బస్సు ట్రావెల్స్ బస్సు ఆటోని ఢీకొట్టినట్టు కూడా మనకి ప్రాథమికంగా సమాచారం తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదంలో ఆటోలో దాదాపు 15-16 మంది ప్రయాణిస్తున్న ఆటోని ఢీకొట్టడంతో ఒక్కసారిగా సంఘటనా స్థలంలోనే 6 మృత్యున్నట్లు కూడా ప్రాథమికంగా నిర్ధారించారు. మరొకరు గుంటూరు జీజీహెచ్ కి తరలించిన కొద్దిసేపటికే అక్కడ గుంటూరు జీజీహెచ్ లో మరొకరు మృత్యున్నట్టు కూడా తెలుస్తుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ ట్రాఫిక్ ఆ రోడ్డు ప్రమాదం జరిగి ట్రాఫిక్ జాతీయ చెన్నై కలకత్తా జాతీయ రహదారి కావడంతో కూడా ట్రాఫిక్ క్లియర్ చేసి ప్రస్తుతానికి అక్కడ ఉన్న మృతదేహాలను చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని ప్రస్తుతం తొలుత చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 10 మందిని వారిలో పరిస్థితి సీరియస్ గా ఉన్న వారిని గుంటూరు జీజీహెచ్ కి 4 తరలించగా వారిలో ఒకరు ఇప్పటికే చనిపోయారు. మరొక 3 పరిస్థితి అయితే తీవ్ర గాయాలై విషమంగా ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గ్రామస్తులు మొత్తం కూడా చిలకలూరిపేట అడ్రోడ్ సెంటర్ కి చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకొని అమ్మవారు ఎవరు చనిపోయారు ఎవరు బతుకున్నారని కూడా తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. మొత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రి అదేవిధంగా గుంటూరు జీజీహెచ్ వద్దకైతే గాయపడిన వారి కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువులు గ్రామస్తులు అయితే పెద్ద సంఖ్యలో చేరుకున్న పరిస్థితి అయితే ప్రమాద ఘటనపై కూడా స్థానిక ఎమ్మెల్యే పచ్చిపాటి పుల్లారావు ఇప్పటికే అధికారులతో కూడా మాట్లాడారా వారికి చనిపోయిన వారికి మృతదేహాల్లో కుటుంబ సభ్యులకు సమాచారం తెలియజేయడంతో పాటు గాయపడిన వారికి కూడా మెరుగైన వైద్యం అందించి ప్రాణాపాయం నుంచి బయటపడే ప్రయత్నాలు చేయాలంటే కూడా అధికారులతో పాటు వైద్యులు పోలీస్ శాఖను కూడా ఆయన అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం గాయపడిన 10 మందిలో మరొక 3 పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన వారికి గాయాలు కావడంతో వారికి ప్రాణాపాయం లేనట్టు కూడా తెలుస్తుంది. మరి ఈ ప్రమాద ఘటనలో తప్పెవరు అనేది కూడా అర్ధరాత్రి సమయంలో ఆటోలో కానీ బస్సులో కానీ ప్రయాణికులు ఎవరైనా పోలీసులు విచారణలో అయితే తేలాల్సింది. ప్రస్తుతం ప్రమాద ఘటనపై కూడా కేసు నమోదు చేసిన చిలకలూరిపేట పట్టణ పోలీసులు ప్రస్తుతానికి వారి గాయపడిన వారిని వైద్యం చేయించే పనిలో ఉన్నారు. ప్రమాద ఘటనపై కూడా విచారణ జరిపి ఎవరి తప్పు ప్రమాదం ఎలా జరిగినవి కూడా ఆరా తీసే పనులు అయితే పోలీసులు ఉన్నారు. సాంబశివరావు, కొన్ని ఘటనల్లో అతివేగం ప్రమాదానికి కారణమవుతూ ఉంటుంది. మందు దాగి డ్రైవ్ చేయడం, ఫాస్ట్ గా డ్రైవ్ చేయడం కూడా చాలా ఘటనలు జరిగాయి. సో ఈ విషయానికి వచ్చేసి పోలీసులు ఏం చెప్తున్నారు? అయితే అర్ధరాత్రి 2 గంటల 2-2:30 సమయం మధ్యలో జరిగినట్టు కూడా అక్కడ స్థానికుల ద్వారా ప్రమాదం జరిగిన సన్నివేశాన్ని బట్టి కూడా మనకి తెలుస్తుంది. ఇది వైపు ఆర్టీసీ బస్సు నిన్న హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్న ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ బస్సు కూడా నిన్న ఉదయం ప్రమాదానికి గురి కావటం జాతీయ రహదారిపై ఆ ప్రమాదంలో 6 మృతి చెందిన సంఘటన మరొక ముందే ఈ రోజు మళ్ళా పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మరొక ప్రమాదం జరిగింది.
అయితే ఈ ఫంక్షన్ కి వెళ్ళి వస్తున్న ఆటో డ్రైవర్ ఏమైనా మద్యం సేవించాడా లేక ఈ ట్రావెల్స్ బస్సు వ్యక్తి ఏమైనా అతివేగంగా వచ్చాడా అనేది కూడా పోలీసులు ఇంకా నిర్ధారించే పనులు అయితే ఉన్నా. ప్రస్తుతానికైతే ఆ ప్రమాద క్షతగాత్రులను కాపాడే ప్రయత్నంలోనే పోలీసులు ఉన్నారు. ఇంకా ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదానికి గల కారణాలు అయితే మరికొద్ది సేపట్లో అయితే వెలుగురించే అవసరం అయితే అవసరం. ఓకే సాంబశివరావు, థ్యాంక్ యూ.